కేవలం నీవు చూపిన కృపయ్యా. అనుకున్న వాళ్ళందరూ అమ్మా నువ్వు బ్రతికున్నావంటే నీ శక్తి నీ బలము కాదు నానా, ఇది దేవుడు చూపిన ప్రేమ. ఆయన కృప లేని వారందరూ మరణించి మట్టిలో ఉన్నారు. నీవైతే భూమి మీద సజీవుడు అయి నిలవబడి ఉన్నావు. సజీవుడిగా నిలవబడిన నీవు ప్రభువా ఇంతగానో ఎడల కృప చూపావయ్యా. ఏమిచ్చినా నీకు నేను తీర్చలేనయ్యా. అయ్యా నా జీవ ఫలాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా. అయ్యా నా నోటి ద్వారా ప్రభువా మనసారా యేసయ్యా స్తోత్రమయ్యా. చేతులు ఎత్తగలవా? ఒక్క నిమిషం పాటు గొంతు తెరిచి ప్రభువా ఇది నీ కృపేనయ్యా అనగలవా? అయ్యా నీ కృపను బట్టి స్తోత్రమయ్యా. ఒక్కసారి నీ నోటితో ప్రభువా నీకే స్తోత్రమయ్యా, నీకే స్తుతులు ప్రభువా, మహిమ నీకే, ఘనత నీకే అనగలవా? ప్రభువా స్తోత్రం స్తోత్రం అంటూ ప్రభునామాన్ని సన్నిధిద్దాం. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా,
సంతోషించి స్తుతిగానము పాడుదాం. పరిశుద్ధ పరతమని పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛయే. పరిశుద్ధ పరతమని పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛయే. యేసయ్యా 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 అందరం చేతులెత్తి ముఖ దర్శనము చాలయ్యా నాకు ఒక్క నిమిషం పాటు చేతులెత్తుదాం. దర్శనము చాలయ్యా నీ కళ్ళ ముందు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఒక్కసారి దర్శనం చాలయ్యా దర్శనం కోసం అందరూ వేచి ఉన్నారు. ఆ దర్శనం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. మన మధ్య వచ్చిన దేవుడు. యేసయ్యా యేసయ్యా దర్శించి యేసయ్యా 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 రెండు చేతులు పైకెత్తి అయ్యా నీ ముఖ దర్శనం నాకు కావాలి ప్రభు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, అవును ఇదిగో ఆయన యొక్క ముఖ దర్శనం దేవా చాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో ఈ ఆరాధనలో ప్రతి ఒక్క
ప్రతి ఒక్కరి తాకండయ్యా వారి హృదయ వాంఛలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ బలమైన ఆరాధనలో ఎందరైతే ఏకీభవించారో నాయనా వారందరి జీవితాల్లో కార్యసిద్ధి కలుగును గాక, కుమ్మరించును గాక, కుమ్మరించును గాక. ఓ నీ కృప నాయనా, పరిశుద్ధాత్మ దేవుడా ఈ ఆత్మ సారథ్యములు నడిపిస్తున్నాయినా ఈ సహాయం మాకు దయచేయండి తండ్రి. నీ కొందనాలు ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని వాక్యం కోసం ప్రార్థన. మరి చిరంజీవి గారు ప్రార్థన చేస్తారు వాక్యం కోసం ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి నీ గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గ్రామాన్ని ప్రేమించి ఈ 2 రోజులకి స్వార్థ సభలు జరిగిస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు నైనా మేము జరిగించుకున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఆటగాను మీ దూరపరచండి అయ్యా. మంచి వాతావరణం చెందు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ నామంలో సహాయం వచ్చింది ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న తండ్రి నీ స్తోత్రాలు అయినా ఈ సమయంలో నీ మాటలు వినడానికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి నాయన. నీ మాటల కొరకు మా హృదయాలను తెరవండి నాయన. నీ మాటల కొరకు మా హృదయాలను చదవచ్చండి అయ్యా. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి అయ్యా. దగ్గర నుంచి దూరం వరకు కూడానైనా అనేకులు నీ మాటలు విని నీ రక్షణ పొందులాగా మీరు సహాయం వచ్చిండి అయ్యా. అనేకులు నీ వైపు తెగిపోవడానికి సహాయం చేయండి అయ్యా. అనేకులు నీ రాజ్యానికి వాసులుగా చేయండి నాయన. గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీ పశువుని నిలబడిచినటువంటి నాయన మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. నీ ఆతనింపు వాడుకున్నాను ఆయన. గొప్ప కార్యం జరిగించండి అయ్యా. నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ముందున్న సమయం చేతులకు అప్పగిస్తున్నాం. క్రమంగా మర్యాదగా మీరు జరిగించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ నామానికి తెచ్చుకోండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరం కూర్చుందాం. ప్రార్థించిన అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఒకసారి చక్కగా మీ స్థానాల్లో కూర్చొని దేవుడి గనపరచండి. ఇక సమయాన్ని హరించకుండా ప్రాముఖ్యమైన దేవుడు మాట్లాడే వాక్యపు సమయంలోకి మనం వచ్చాం కనుక దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఇది చెప్పండి ఆమేన్. మన హృదయపు తలుపులు దేవుడు తెరుచును గాక. మరి ఈ పరిచర్య కోసం మరొకసారి చిన్న ప్రార్థన. దేవుడి మహాకృపలో చిన్న ప్రార్థన చేద్దాం. మరి జీవరత్నయ్య గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మనసారా కృతజ్ఞతలు, స్తోత్రాలు 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 నైనా. అయా దేవరగుంట అనే గ్రామాన్ని ప్రేమించి నైనా అయా నీ దాసుని ద్వారా ప్రభువా 2 రోజులు సువార్త కూడికను ఏర్పాటు చేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు నైనా. మొదటి రోజు జయకరంగా జరిపించినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 2వ రోజునైనా అయా అంతవరకు సహాయం చేస్తూ వచ్చారయ్యా. మీ నామానికి కృతజ్ఞత స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయంలో ప్రభా నీ మాటల కొరకు ఆశపడుతుండగానైనా దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు దేవా నీ మాట కోసం ఆశపడుతున్న భక్తులు మాట్లాడాడయ్యా. ప్రతి హృదయమునైనా నీ మాట కొరకునైనా ఆసక్తి కలిగి ఎదురుసేపుడిగా చదవచ్చిన ప్రభానికి స్తోత్రాలునైనా. అయా సుదీర్ఘ ప్రాంతం నుంచి మా మధ్య నడిపించిన దైవజనులనైనా అయా ప్రభా సైగారు బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ ఆత్మతో అభిషేకించండి నాయన. నోటిని బోరగా వాడుకోండి ప్రభా. దయగలిగిన యేసయ్యా నీ స్తుతులు నాయన. అయ్యా ప్రతి బిడ్డతో సూటిగా తేటగా మీరు మాట్లాడిన ప్రభా. దగ్గర నుంచి దూరం నుంచి ప్రభా అయ్యా నీ మాటలను ప్రతి ఒక్కరు కూడా ప్రభా మేలు పొందాలనైనా దీవించబడాలి ప్రభా. నీవే నిజ రక్షణ గుర్తెరగల ప్రభా. నీ గొప్ప కార్యం జరిగించడం నాయన. ఈ స్థలమంతా నీ ఆత్మను కుమ్మరించిన ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచడం నాయన. మాకు ముందున్న సమయాన్ని మమ్మల్ని కూడా మీ దయగల ఆస్తులకు అప్పగిస్తున్నాం. ఉండాలిగా దీవించి ఆశ్రయించమని గొప్ప కార్యం జరిగించి మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. చేతులు చెబుదాం హల్లెలూయా. ప్రార్థించిన దైవజనునికి ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రకటించబడిన రీతిగా మన మధ్యలోకి మనకెంతో సుపరిచితులు అయ్యగారు రాత్రి కాలంలో కూడా చక్కని పాటలు పాడి దేవుని గణపరిచి మనందరి విషయంలో సంగీత విషయంలో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొంది దేవుని పరిచర్యలో వాడబడుతున్న దైవజనుడు మరి ప్రభుదాస్ అయ్య గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. సకాలంలో వస్తారా రారని మాకు డౌట్ కూడా ఉంది. దేవుని మహాకృపలో చాలా త్వరగా దేవుడు ఇక్కడికి నడిపించి ఉన్నారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో వారి గురించి అనేక విషయాలు ఉన్నాయి. మరి సమయాన్ని మనం వాక్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇద్దాం. వారు చక్కని సంగీత వాయిద్యం విషయంలో అద్భుతంగా వాడబడుతున్న దైవజనులు. గత కొన్ని 30 సంవత్సరాల నుంచి ప్రభువులో అనేక ప్రాంతాల్లో, అనేక ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా సంగీత సేవనే కానీ, సంఘ సేవే కానీ, పరిచర్య కానీ ప్రతి విషయంలో, అలాగే కొత్తగా సేవకు వస్తున్న మాలాంటి వారికి ఆయన ఒక ఆదర్శంగా నిలబడ్డారు. హల్లెలూయా. నిజంగా ఆయన మా జీవంగల దేవుని సహవాసంలోకి మాకు పరిచయం కాకముందు ఒక రకంగా ఉండేది. పరిచయం అయిన తర్వాత చక్కని ఒక సమయస్ఫూర్తి మాలో ఏర్పడింది. ఎక్కడ ఎలా మాట్లాడాలన్నది, ఎలా జీవించాలన్నది, సేవకులుగా కానీ, పరిచారకులుగా కానీ, అలాగే సౌండ్ విషయంలో కానీ, పాటల విషయం, ఆరాధన విషయం కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కని యోధుల్ని ఆరాధన విషయంలో తయారు చేస్తున్న అయ్యగారు. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. దేవుని మహాకృపలో అలాంటి అద్భుతమైన దైవజనులు ఈ ప్రాంతంలోకి రావటం నిజంగా ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టమే. అలాగే చాలా ఆశీర్వాదకరమైన విషయం కూడా. కాబట్టి మనం చక్కగా దేవుని గణపరుద్దాం. ఈ సమయంలో మరి వారు వచ్చి మనకి వాక్యం అందిస్తూ ఉండగా, సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉండగా అందరం చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుద్దాం గట్టిగా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. దగ్గరగా చెప్తారా? దేవుడు అందరికీ చక్కటి అవయవాలను నోటనిచ్చాడు. ఆమేన్ అంటే ప్రభుకి ఘనత. కాబట్టి అలా జరుగును గాక అనగానే బిగ్గరగా ఏం చేయాలి? చాలామంది హాస్పిటల్స్లోకి వెళితే స్పర్శ ఏం కనబడదు వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మాకు దేవుడు ఆరోగ్యం ఇస్తే మేము స్తుతిస్తాము అని చెప్పని సైకి చేస్తూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూడంగానే మనకి ఏమనిపిస్తుంది? ప్రభువా మాకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చావు అని చెప్పండి. మరి ఇలా మౌనంగా ఉండటం మంచిది. అది ఎంతగా చెప్పాలి? ఈ దేవరకొండ అని వస్తుంది నాకు. దేవరగుంట మొత్తం వినబడాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువుని స్తుతించడానికి, దేవాతి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ధన్యతకై ప్రభువుకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఈ చక్కటి అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి గోపి మరి అమ్మాయి జ్యోతికి, ఇరువురికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ జీవము కలిగినటువంటి దేవుని సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు, మరి చిరంజీవి అన్నయ్యకు, అలాగనే అమ్మకు, జీవరత్నం అన్నయ్యకు, నడిపిస్తున్న సంఘ చక్కగా సభను నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి అందరికి వందనాలండి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంట. అడిగి మరి వందనాలు పెట్టించుకోవాల్సి వస్తుంది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి ప్రభువుని స్తుతించడానికి దేవాతి దేవుడు శ్రేష్టమైన కృపను అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ ప్రాంతం చూసినప్పుడు చాలా లోపలికి మారుమూల ప్రాంతంగా ఉంది. ఇంచుమించు మరి గోపి 28 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తున్నారు దంపతులు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కారులో రావడానికే ఈ మూల టర్నింగ్ తిరిగిన తర్వాత అంత ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు మా చిరావూరు నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఒకరోజుకి. కానీ తన సొంత గ్రామాన్ని విడిచిపెట్టి బాబాయ్ వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు చూపించాడు అని చెప్పని
ఇన్ని 100 కిలోమీటర్లు ఇంచుమించు వచ్చి సువార్తను ప్రకటిస్తున్నారు అని అంటే ఈ ఊరు పట్ల ఏదో దేవుని ప్రణాళిక ఉంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పని లేఖనం సెలవిస్తూ ఉంది. సువార్తను మోసే వారి పాదాలు ఎంతో సుందరములు, వారిని ఇంట చేర్చుకొని వందనములు చెప్పి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు ప్రవక్త ప్రతిఫలాన్ని అనుభవిస్తారంట. నిజంగా మరి భాస్కర్రావు గారు మరి ఈ కుటుంబాన్ని చేర్చుకొని చక్కటి ఆతిథ్యం ఇచ్చి మరి సేవా పరిచర్య జరిగించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని వాళ్లకు ఆ ప్రేమను అనుగ్రహించాడు. అందును బట్టి నిజంగా దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. బిగ్గరగా చెప్పండి, దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దైవ సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం కాబట్టి మనందరం కూడా శ్రద్ధగా దేవుని సన్నిధిలో కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఎందుకంటే ఒక 16 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతం నిజామాబాద్ దగ్గర, వరంగల్ మహబూబాద్ దగ్గర బాగా అన్నలు నక్సలైట్లు అంటారు కదా, నక్సలైట్లు ఉన్న ఏరియాకి మేమందరం కొంతమంది యూత్ కలిసి ఒక 18 సంవత్సరాల క్రితం వెళ్ళాం. అక్కడికి వెళితే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇంతకంటే చాలా పల్లెటూరు అన్నమాట అది. ఉదయాన్నే ట్రాక్స్ పంచిపెట్టేవాళ్ళం, సాయంత్రం పలానా సెంటర్లో కూటం పెడుతున్నామనేవాళ్ళం. అక్కడికి కూటం పెడితే కొంతమంది వచ్చేవాళ్ళు, పాటలు పాడి సువార్త ప్రకటించేవాళ్ళం. ఒకరోజు ఏం జరిగిందంటే మేము వెళ్ళి కూటం పెడితే మా వెనకాల 4 నక్సలైట్లు వచ్చి లుంగీలు కట్టుకొని నుంచున్నారు. ఎందుకంటే వీళ్ళెవరో గూఢాచారులు వచ్చారు, మా గురించి తెలుసుకొని పోలీసులకు వివరించడానికి ఆంధ్ర నుంచి వచ్చారని చెప్పని మా మీద నిఘా పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు వచ్చిన సంగతి అక్కడున్న పాస్టర్ గారికి తెలిసింది, మాకు తెలియదు కదా, మేము ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళం. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఇట్లా అన్నలు వచ్చారు, మేము వెనకాలే ఉన్నారు అనేపాటికి మా కుర్రోళ్ళకి ఏం అర్థం కాక ఈ సమయంలో దాసన్నకి పాట ఇవ్వండి అని అన్నారు. పాట పాడాను, పల్లవి చరణం పాడేపాటికి వాళ్ళు నుంచున్న వాళ్ళు కూర్చున్నారు, కుర్చీ లేపిచ్చా. ఎందుకంటే జనాల నాడి నాకు బాగా తెలుసు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కుర్చీ లేపించాను, కూర్చున్నారు. ఇంకంతే, పాట అయిపోయిన తర్వాత ఇంకో పాట పాడమన్నారు, ఇంకో పాట పాడాం, ఇంకో పాట పాడమన్నారు, పాడాం. వాళ్ళని నుంచోబెట్టి అట్లానే కూర్చోబెట్టి గంట సేపు వేసేపు అన్నయ్య 30 గంట వాక్యం చెప్పాడు, గంటలో ముగించేసాం. అక్కడి నుంచి సర్దుకొని వచ్చేసాం. అలాగే ఈ రాత్రి ప్రాంతం చూసినప్పుడు నాకు అనిపించింది, అంత పల్లెటూరులోనే దేవుని సువార్తను నమ్మారు, వీళ్ళందరూ కూడా కొంచెం చదువులాగా ఉన్నారు, మరి మేమే ఎక్కువ కనబడుతున్నాము, ఈ ప్రాంతం వారు ఇంకా రావట్లేంటిది ప్రభు అని చెప్పని నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎక్కడో 100 కిలోమీటర్ల నుంచి దైవ సేవకులు తన కుటుంబాలను విడిచిపెట్టి, తన ప్రాంతాన్ని గ్రామాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తుంటే ఇక్కడున్న వాళ్ళే దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. కానీ చాలా బాధగా అనిపించింది. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వీటన్నిటినీ బట్టి ప్రభు ఒకరోజు లెక్క తప్పనిసరిగా అడుగుతాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అడగడా? కరోనా వస్తుంది, రోడ్డు మీద ఎవరు తిరగకూడదు అని చెప్పని మైకులు పెట్టి క్యాన్వర్స్ చేస్తే చాలా మంది బలం కలిగిన వాళ్ళు ఏమన్నారు చెప్పనా, ఎక్కడి నుంచి వచ్చిందిరా కరోనా, మమ్మల్ని ఏం చేస్తుంది, మమ్మల్ని ఏం చేయలేదు అన్నవాడు కూడా ఇంట్లో నుంచి వారం రోజులు తలుపులు వేసుకొని బయటికి రాలా. నాది జిమ్ బాడీ, అవసరమైతే 2 కోళ్ళు కూడా తింటానన్నవాడు కూడా 10 రోజులు బయటికి రాలా. ఎందుకని? కరోనాకు భయపడి. కరోనా అంటే జలుబు, మీకు అర్థమవుతుంది కదమ్మా. కరోనా అంటే ఏంటి? ఇంత క్రితం మన పక్కన కూర్చున్న వాళ్ళు అట్ట తుమ్మారు అని అంటే 6 కిలోమీటర్లు బయలుదేరే వాళ్ళం మనం. కానీ దేవుడు కనికరించి వాటి నుంచి విడిపించాడు కదా. ఈ రాత్రి సువార్త ఏంటి అని అంటే, యేసు ప్రభు పాపాలను క్షమించే దేవుడు, కన్నీటిని తూడ్చే దేవుడు అని చెప్పని రాత్రి దైవ సేవకుల ద్వారా మనం విన్నాం. ఈ రాత్రి దేవుడు మరొక కోణములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన వేదనను తీసివేసే దేవుడు. చెప్పండి,
ఆయన మన వేదనను తీసివేసే దేవుడు. కాబట్టి ఈ రాత్రి శ్రద్ధగా కొద్ది మాటలు నాకు సమయం చెప్పారు, ఆ సమయానికి ముగించి మీ అందరికీ మా బాబాయ్ మంచి భోజనం చేయించాడు. చికెన్ బిర్యానీగా వెరీ గుడ్. దానిలో మాత్రం సచ్చు లేదు. జనం వచ్చినా రాకపోయినా అది మాత్రం ఉండాల్సిందే. కాబట్టి మీకు మంచి విందును మళ్ళీ ఎవరో కాదు చేసేవాళ్ళు కూడా మా వాళ్ళే, మంచి వంట మేస్త్రులు వాళ్ళు వస్తారు, కొద్దిసేపట్లో వస్తారు. లాస్ట్ పాట పాడేటప్పుడు కనపడతారు వాళ్ళు, మీకు మరుగై ఉంటారు వాళ్ళు. అద్భుతమైనటువంటి వంటను సిద్ధపరుస్తూ ఉంటారు మీకు. ఈ లోపల మేము మీకు ఆత్మీయ ఆహారాన్ని పెడతాం. ఒక చక్కటి పాట పాడుకొని ప్రభు నామాన్ని గణపరిచి వాక్య భాగ్యంలోనికి వెళదాం. ఆయన కోరుకున్న రేవుకు నడిపించే దేవుడు, కోరికలు తీర్చి కరుణించేవాడు, కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు ఆయన మనలను చేర్చే దేవుడు. ఈ రాత్రి కన్నీటితో ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చావేమో, దూరాన కూర్చొని ఇక్కడికి రాలేక ఇంటి దగ్గరే కూర్చొని దేవుని మాటలు వింటున్నారేమో, కానీ ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. నమ్మిన వారు సంతోషంగా ఆమేన్ చెబుదామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించవా, కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా. చప్పట్లు కొడదాం. రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా, కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా, కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చివరి వరకు కాచిన దేవా. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చివరి వరకు కాచిన దేవా. కోరుకున్న రేవుకు నడిపించావా, చీకటి చెర నుండి విడుదల కలిగించి మరణములో నుండి బయటకు రప్పించి చీకటి చెర నుండి విడుదల కలిగించి మరణములో నుండి బయటకు రప్పించి గడియలు విరిచావు, కట్లను తెంచావు,
గడియలు విరిచావు, కట్లను పెంచావు. ఒక ఆపదరాగా దిక్కుతో చెత్తపోగా పాపను పంపించావు. యేసయ్యా, యేసయ్యా, గడియలు విరిచావు, కట్లను పెంచావు. గడియలు విరిచావు, కట్లను పెంచావు. ఒక ఆపదరాగా దిక్కుతో చెత్తపోగా పాపను పంపించావు. అరిచుతావు, నివాసపురము చేశావు. విన్నావు, చాపావు, ఆశ్చర్య క్రియలు చేశావు. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కొట్టుకుని పోకుండా ముక్కలే కాకుండా చివరి వరకు కాచిన దేవా. కొట్టుకుని పోకుండా ముక్కలే కాకుండా చివరి వరకు కాచిన దేవా. కోరుకున్న రేవుకు నడిపించావా. ఆకాశము తెరిచి మన్నాను కురిపించే దేవుడై రాత్రి కన్నీటిని తొలగబోతూ ఉన్నాడు. దుఃఖాన్ని తీసుకొచ్చి సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కష్టకాలంలో మొండ త్రోవల్లో విడిపించే దేవుడై ఆకాశము తెరచి మన్నా కురిపించి కొండలను చీల్చి నీటిని రప్పించి ఆకాశము తెరచి మన్నా కురిపించి కొండలను చీల్చి నీటిని రప్పించి ఆహారమిచ్చావు, దాహాన్ని తీర్చావు. ఆహారమిచ్చావు, దాహాన్ని తీర్చావు. కష్టకాలమునందు ఉన్న త్రోవలయందు నువ్వు తోడున్నావు. కష్టకాలమునందు ఉన్న త్రోవలయందు నువ్వు తోడున్నావు. యేసయ్యా, విన్నావు, చేశావు, ఆశ్చర్య క్రియలు చేశావు. విన్నావు, చేశావు, ఆశ్చర్య క్రియలు చేశావు. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చివరి వరకు కాచిన దేవా. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చివరి వరకు కాచిన దేవా. కోరుకున్న రేవుకు నడిపించావా. యేసయ్యా, యేసయ్యా,
వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడి ఉన్న మా అందరితో మీరే మాట్లాడండి. నా జ్ఞానాన్ని మరుగుపరచండి ప్రభువా. నీ శైలిలో మీరే మా అందరితో ముచ్చటించండి నాయన. నేను మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి నచ్చదు నాయన. కానీ మీరు నాలో ఉండి మాట్లాడితే అనేకమైన హృదయాలు కరిగించబడతాయి. ఈ రాత్రి ఎంతో మంది వేదనతో ఇక్కడికి వచ్చి ఉన్నారు తండ్రి. వారి కన్నీరు నాట్యముగా మార్చబడాలి, వారి వేదన తొడవబడాలి, సంతోషముతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి నాయన. ఎన్నడూ చూడనటువంటి గొప్ప సంతోషాన్ని ఈ రాత్రి అనుభవించాలి తండ్రి. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి. ఈ ప్రాంతం అంతటిపై నీ సిలువ రక్తాన్ని ప్రోక్షింపు చేయండి. ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా అనాలోచనగా ఉండకుండా అనేకులు నాయన ప్రభువా మైకు యంత్రము ద్వారా నీ మాటలు వింటూ ఉండగా గ్రామస్తులతో కూడి ఉన్న మా అందరితో మీరే ఈ రాత్రి కొద్దిసేపు ముచ్చటించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. సరిగ్గా 8:57 అయింది. 9:30 లేదంటే ఒక 5 నిమిషాలు అటు ఇటుతో కూటం ముగించబడిద్ది. సమయం చెప్పాను, మీరు గుర్తుంచుకోండి. 9:30 లేదంటే ఒక 10 నిమిషాలు అటు ఇటు అయిపోద్ది. మీరెవరు అనాలోచనగా ఉండదు. దేవుని మాటలు ఈ రాత్రి విందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాం, వినండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. పరిశుద్ధుడా, మరొకసారి నీ పాదాలు చెంతకొస్తున్నాం. ప్రత్యేకమైన రీతిలో నాతో మాట్లాడండి అని చెప్పండి. 2 చేతులు అల్లాడిస్తూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాక్కు అయిన దేవుడు మనతో మాట్లాడును గాక, ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడును గాక, పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఈ రాత్రి మనం విందుము గాక. ఆమేన్. ఈ రాత్రి దేవుడు మనతో చెబుతున్నటువంటి అద్భుతమైన సందేశం ఏంటంటే, ప్రసంగి అంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను రాశాడు. బైబిల్ గ్రంథ చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను లాంటి జ్ఞానవంతుడు ప్రపంచంలోనే లేడు అని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు జ్ఞాని అని మీకు చెబుతున్నానయ్యానంటే, చిన్న వయసులోనే రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఒక 2 తల్లులు వేదనతో బాధతో కన్నీటితో రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చి ఒక తల్లి అంటుంది, రాజా, రాత్రి మేమిద్దరము పిల్లలను పక్కలో వేసుకొని పడుకొని ఉన్నాము. 2 బిడ్డలు ఉన్నారు. ఉదయాన్నే లేచేపాటికి ఒక బిడ్డ చనిపోయాడు, ఒక బిడ్డ బతికున్నాడు. బతికున్న పిల్లోడేమో నా పిల్లోడు, కానీ నా పక్కన ఉన్నటువంటి ఆవిడ అంటుంది, లేదు లేదు బతికున్న పిల్లోడు నా పిల్లోడు అని అంటుంది. మా ఇద్దరికి ఈ గొడవ తీర్చడానికి నీ దగ్గరకు వచ్చాము రాజా అని చెప్పింది. చెబితే జ్ఞాని అయినటువంటి సొలొమోను కదండి, రాజ్యాన్ని పరిపాలన చేసేటప్పుడు ప్రభు దగ్గర అడిగాడు, ప్రభువా ఇంతమంది ప్రజలను పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం కావాలయ్యా, ధనము కాదు, లేకపోతే సైన్యము కాదు, నాకు కావాల్సింది ఏంటయ్యానంటే జ్ఞానము కావాలి, జ్ఞానముతోనే రాజ్యాన్ని పరిపాలన చేయాలి అని చెప్పని ఈ జ్ఞాని అయినటువంటి రాజు అయినటువంటి సొలొమోను ప్రభువుని అడిగాడు. అడిగితే దేవుడు చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించాను అని చెప్పేసి అంటే ఇప్పుడు రాజు ఆలోచన చేయటం ప్రారంభించాడు. రాత్రి 2 మంచిగా ఉన్నటువంటి బిడ్డలను పక్కలో వేసుకొని పడుకున్నారు. ఉదయం లేచేపాటికి ఒక బిడ్డ చనిపోయాడు, ఒక బిడ్డ బ్రతికున్నాడు. ఒక ఆవిడేమో నా బిడ్డ అంటుంది, మరొక ఆవిడేమో లేదు లేదు నా బిడ్డ అంటుంది. మరి చనిపోయినటువంటి బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్పి ఆలోచన చేసి, మీరేం పర్వాలేదమ్మా, మీ యొక్క వేదన తుడుస్తాను, మీరు ఇక్కడే నుంచోండి అని చెప్పని ఒక సైనికుడిని పిలిచి పెద్ద కత్తి తీసుకొని రమ్మన్నాడు. కత్తి తీసుకొని రమ్మన్నాడు. ఈ ఎదురుగా ఇక్కడ ఒక టేబుల్ వేసాడు. టేబుల్ వేసి బతికున్న పిల్లోడిని తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పడుకోబెట్టండి అని అన్నాడు. బతికున్న పిల్లోడిని ఆ టేబుల్ మీద పడుకోబెట్టండి, ఒక కత్తి తీసుకొని రండి అని చెప్పేసి అని అన్నాడు. ఒక కత్తి తీసుకొని రమ్మంటే ఈ 2 తల్లులు అక్కడే కూర్చున్నారు. రాజ్యంలో ఉన్న మహామేధావులు కూడా, శాస్త్రులు పరిసయ్యులు అన్న వాళ్ళు కూడా చాలా మంది కూర్చున్నారు.
మేధావులు కూడా ఆ రాజ్యంలో కూర్చొని ఉన్నారు. చాలా జ్ఞానులు అనబడిన వారు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. కూర్చుంటే ఏంటి రాజు బల్లా మీద పడుకోబెట్టమన్నాడు బతికున్నోడిని, ఆల్రెడీ ఒక అతను చనిపోయాడు చిన్నోడు, వీడిని కూడా చంపాలని చూస్తున్నాడు రాజు, మరి కత్తి తీసుకొని రమ్మంటున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతి నుండి అలానే చూస్తూ ఉన్నారు. రాజు అన్నాడు సైనికుడితో, ఇప్పుడు పడుకోబెట్టిన బిడ్డని ఈ కత్తి తీసుకొని 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇచ్చి పంపించేయండి అని అన్నాడు. అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు, ఇదేంటి బతుకున్న బిడ్డని ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా అనంటే, అక్కడ ఇద్దరు కూర్చున్న వారిలో ఒక ఆవిడ చూసి అంటుంది, శబాష్ రాజా, మంచి తీర్పు ఇచ్చావు, ఈ తీర్పు కోసమే నీ దగ్గరికి వచ్చా నేను అని ఒక ఆవిడ అంది. ఒక ఆవిడ అంటుంది, అయ్యా బాబు గారు నీకు దండం పెడతానయ్యా, బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, కానీ బిడ్డను మాత్రం నువ్వు చంపొద్దు, అలా 2 ముక్కలు చేయడం మాత్రం నాకు ఇష్టం లేదు, అవసరమైతే అమ్మాయికే ఇచ్చేసే బిడ్డని అని చెప్పని ఒక తల్లి అంది. అంటే అప్పుడు అందరి వైపు చూసి అన్నాడు, ఇదిగో చూసారా, ఒక ఆవిడ ఏమంది, 2 ముక్కలు చేసినా పర్వాలేదు, చెరొక ముక్క ఇమ్మంది. ఆ 2 ముక్కలు చేయమన్నటువంటి ఆవిడ ఈ బిడ్డ తల్లి కాదు, ఇదిగో కన్నపేగ ఉంది చూసారా, ఆ 2 ముక్కలు చేస్తాననే వాటికి అంటుంది, బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలంటుంది, కాబట్టి ఆ బిడ్డను అలా చేయొద్దంటుంది. ఆ బిడ్డ తల్లి ఈ తల్లి, ఆ తల్లికి ఇచ్చి పంపించండి ఆ బిడ్డని, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేయమని చెప్పాడు. అంటే ఎంత జ్ఞానో చూడండి. ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నటువంటి ఈ ప్రసంగి గ్రంథాన్ని బాగా క్షుణ్ణంగా చదివి ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి ఒకే ఒక్క మాట చెబుతున్నాడు, ప్రజలారా వినండి, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై, ఊరికి పోవ త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఏం చేస్తారంట, ఊరికి పోవు త్రోవ. అందరి వైపు చూడండి, వచ్చినాయి వెళ్ళిపోతాయి, మీరు వెళ్ళి వాటిని ఏమి నెట్టలేరు, వాటిని ఏమి దారి చూపిలేరు. ఇప్పుడు దానికోసమే చెబుతున్నాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా, దగ్గరగా చెప్పండి. ఊరికి పోవు త్రోవ, ఏ ఊరు అది? ఈ ఊరు రావటానికి మరి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాడు. ఏ ఊరయ్యాదనంటే దేవరగుంట అన్నా అని అన్నాడు. ఏమో మాకు తెలియదు, ఎప్పుడు వినలేదు. అది భూమి మీదే ఉందా అయ్యా అని అడిగా. భూమి మీదే ఉందన్నా, అది చంద్రమండలంలో ఏం లేదు, భూమి మీదే ఉంది అని అన్నాడు. మరి ఎలా రావాలి అని అంటే, ఇక్కడ నుంచి నేను ఒక లొకేషన్ పెడతానయ్యా, ఆ లొకేషన్ ఆన్ చేసుకుంటే మీరు నేరుగా ఇక్కడికి వచ్చేస్తారు అని అన్నారు. అంటే ఈ ఊరు లొకేషన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసాం. ప్రశాంతంగా ఈ ఊరికి చేరుకున్నాం. మేమైతే క్షేమంగానే వచ్చాం. మా అన్నయ్య ఉన్నాడు, చిరావూరు నుంచి బయలుదేరి వస్తే మరి ఆయనకి కరెక్ట్గా చెప్పారో లేదో తెలియదు. విజయవాడలో ఎన్ని బజార్లు ఉన్నాయి సమస్తం తెలుసు. ముఖ్యమంత్రి గారి ఇంటికి కూడా వెళ్తాడు ఆయన, అంత యాక్సెస్ ఉంది ఆయనకి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి ఇంటికే వెళ్ళిపోతాడు. 5 కిలోమీటర్ల ముందరికి వెళ్ళాడంట. ఇప్పుడే చదువుతున్నాడు నాతో. ఇక నయం కూటమి అయిపోయిన తర్వాత వచ్చేపోయాడన్నా. ఎందుకంటే ఈ ఊరేంటో మాకు తెలియకపోతే ఇక్కడ రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు మాకు లొకేషన్ పెట్టకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. అంటే మేము ఉదయాన్నే బయలుదేరి ప్రయాణమై ఇక్కడికి రావాలి అని అంటే ఈ ఊరేంటో మాకు తెలియాలి. ఈ రాత్రి నేను చెప్పబోయే మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎంత ప్రయాసతో మేమందరం ఇక్కడికి వచ్చామయ్యానంటే, మేము ఒక ఊరు వెళ్ళటానికి ఒక చక్కటి మార్గాన్ని ఎంచుకున్నాము. ఆ మార్గం ఏంటయ్యానంటే క్రీస్తు యేసు మార్గము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన కులానికి చెందినవాడు కాదు, ఆయన మతకర్త కాదు, లేకపోతే వేరే జాతికి చెందినవాడు కాదు. బైబిల్ సెలవిస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, సకల జాతికి ప్రభువు. ఆయన తెల్లోళ్ళ దేవుడు కాదు. తెల్లోళ్ళకు ఒక దేవుడు, నల్లోళ్ళకు ఒక దేవుడు, అటు ఇటు కాకుండా రంగు ఉంటారు చూసారు, వాళ్ళకు ఒక దేవుడు ఉండడు. ప్రపంచంలో అందరికీ ఒకడే దేవుడు ఉంటాడు. ఒక మార్గాన్ని ఎంచుకున్నాం. అది ఏ మార్గం అయ్యానంటే
ఆ నిత్య రాజ్యము. అదే ప్రసంగి గ్రంథములో జ్ఞాని అనే సొలొమోను అంటాడు, సూర్యుని కింద నేను దుర్వ్యవస్థ చూశాను అని అంటున్నాడు. ఏం చూశాడంట? సూర్యుని కింద జరుగుతుందంతా కూడా దుర్వ్యవస్థ చూస్తా ఉన్నాను. అన్యాయం ఏలుబడి చేస్తా ఉంది, అక్రమం ఏలుబడి చేస్తా ఉంది, పాపం ఏలుబడి చేస్తా ఉంది, ఎక్కడ చూసినా మోసమే ఏలుబడి చేస్తా ఉంది. సూర్యుని క్రింద అన్నాడు అని అంటే సూర్యుని పైన ఇంకొకటి ఉందనే అర్థం. మాట్లాడరు ఏంటండి? తెలుగు వచ్చు కదండి మీకు అందరికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా దగ్గరగా చెప్పండి. సూర్యుని కింద దుర్వ్యవస్థ ఒకటి ఉంది అని అంటే సూర్యుని పైన ఉందనే కదా. మానవుడు అనుకుంటున్నాడు ఈ భూమి మీద ఒక 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే ఒకవేళ 100 సంవత్సరాల్లో బతుకుతున్నాను అనుకుంటాడు. మరి మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఈ రాత్రి మనం ఒకసారి ఆలోచించాలి. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? మోక్షానికి వెళ్ళాలి, ఆ పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఈ రాత్రి నేను చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే ఆ మోక్షానికి వెళ్ళేటువంటి మార్గం ఏంటో మనకి రూట్ మ్యాప్ తెలియాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రూట్ మ్యాప్ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేం. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, బైక్ ఉంది కదా అని చెప్పని కొత్త బైక్ నిండా ఆయిల్ పోపించావు అనుకో, ఎక్కడ తిరుగుతావు? తిక్కల మేళం తిరణాలకు బయలుదేరిందంట, ఎక్కడిగా సరిపోయిందంట. ఓపిక లేనోడేమో ఊరు బయలుదేరాడు, నికరం లేనోడు ఎకరం పొలం వేసాడంట. ఏంటంట? నికరం లేనోడు ఎకరం పొలం వేసాడు, ఓపిక లేనమ్మ ఊరు బయలుదేరింది. ఏం అసలే ఓపిక లేదు, ఊరు బయలుదేరింది. ఆ బస్ స్టాండ్ దాకా నడుచుకుంటూ వెళ్ళేవాడికి నీరసం వచ్చింది, కూర్చుంది అక్కడ. ఎప్పుడు వస్తుందా బస్సు అని చూస్తుంది, ఆల్రెడీ వెళ్ళిపోయింది బస్సు. ఏమో నడిచి వెళ్ళింది కదా, ఓపిక లేదు. ఈ నికరం లేనోడు ఎకరం పొలం వేసాడు, మొక్కజొన్న బ్రహ్మాండంగా ఉంది, ఈ మధ్య బాగా పండుతుందంట అని చెప్పని వేసాడు మొక్కజొన్న. ఇంటికి వచ్చాడు, చూశాడు, ఈ రాత్రి నిన్న వర్షం కొట్టిందిగా, ఈ ఉందో పోయింది, ఇదంతా ఎందుకులే కానీ పెసరేస్తే బాగుంటుందని చెప్పని మొత్తం దున్నేసాడు, పెసరేసాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వాతావరణం తేడా వచ్చింది, దాన్ని దున్నేసాడు, మళ్ళీ పత్తేసాడు. ఆళ్ళీళ్ళు వచ్చి చెప్పారు, వీటన్నిటికంటే సుబాబులు బ్రహ్మాండంగా ఉన్నాయంట, 3 ఏళ్ళకి చక్క చేతికి వచ్చేస్తున్నాయంట, ఇక దిగులు లేదు, శుభ్రంగా సుబాబులు అయితే ఏ బాధ ఉండదని చెప్పేసి అంటే వాటన్నిటిని తీసేసి సుబాబులు వేసాడు. మళ్ళీ ఏం జరిగిందో తెలీదు, వాతావరణం బాగోక సుబాబులన్నీ కూడా తీసేశాడు, మళ్ళీ పంట వేస్తున్నాడు. ఇక సంవత్సరానికి ఈయన పంట వేయటమే సరిపోయింది, ఈయనకి ఏమి లేదు. మాట్లాడాలి, ఏం లేదు, నికరం లేదు. నికరం లేనోడు ఏ పని చేసినా అంటే నీ జేబులో డబ్బులు ఉండొచ్చు, నీ దగ్గర కొత్త బైక్ ఉండొచ్చు, లేకపోతే కారు ఉండొచ్చు, కారు నిండా ఆయిల్ పోసుకోవచ్చు, కానీ ఎక్కడికి వెళ్తున్నావు తెలియాలిగా. ఈ రాత్రి దేవరగుంట గ్రామస్తులారా, దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తా ఉన్నాను, మనిషి చనిపోయిన తర్వాత మరొక జీవితం అనేది ఉంది. ఎందుకు చెప్పనా? లేదు అని చెప్పని వాదించిన వాళ్ళ సైతం చరిత్రలో పుస్తకాల్లో రాశారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక గొప్ప రాజు దేశాన్ని గడగడలాడించాడు. ఎక్కడికి వెళ్ళినా రాజ్యాలను చేతిలో పట్టుకొని ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా హతము చేసి వచ్చాడు. కానీ ఆఖరిగా ఒక చిన్న దోమతో చచ్చాడు. మరణము లేదేం లేదు, మరణం ఎక్కడుందరా, మరణము నన్ను చూస్తే గడగడలాడిపోవాలన్నవాడు చిన్న దోమకాటికి చచ్చిపోయాడు. అందుకే నాకు ఈ పాట బాగా గుర్తొస్తుంది, మీరు అర్థం చేసుకోవాలి. హంసతుల్కి తల్పాలపైనున్న అంతఃపురములలో ఉన్నవారేమి, అందా చందములున్న ఆస్తులకు అందమా, అందా చందములున్న ఆస్తులకు అందమా, వందలతో పెంచిన బ్రతుకొల్ల కాటికందమా, ఎందుకో దేహముపై ప్రేమ. అరగంట దాకా బయటికి రా, అద్దం దగ్గరికి వెళ్తే. ఈ మధ్య వీళ్ళని చూసి పౌడర్లు కూడా రేటు పెరిగిపోయినాయి. నా చిన్నతనంలో రూపాయో 2 రూపాయన్నర ఉండేది పౌడర్ డబ్బా, ఇప్పుడు 70 రూపాయలకి వెళ్ళింది చిన్న డబ్బా.
ఆ. హంస తుల్కి తలపాలపైన ఉన్న అంటే బాబా ఎంత భక్తుడు ఎంత అద్భుతంగా రాశాడు. హంస తుల్కి తలపాలపైన ఉన్న అంతఃపురములలో ఉండేవారేమి. అంతఃపురములలో ఎవరుంటారు? రాజులు. అందా చందములున్న ఆస్తులకు అందమా, వందలతో పెంచిన బ్రతుకొల్ల కాటి కందమా. 50 లక్షలు పెట్టి కట్టుకున్నాడు ఇల్లు. మహానుభావుడు పాపం తినకో కట్టుకున్నాడు. సడన్గా ప్రాణం పోయింది. భార్య చూసి, అరే నాన్న కష్టపడి కట్టాడు రా ఇల్లు 50 లక్షలు పెట్టి, మంచి ఏసీ బిగించాడు, 2 రోజులు బెడ్రూమ్లో ఉంచుదాంరా ఏసీ వేసానంటే ఏమంటారమ్మా? అమ్మా ఏమంటారు? ఎవరు కట్టింది? ఎవరు? తినకో కష్టపడి 50 లక్షలు పెట్టి ఇల్లు కడితే ఒకవేళ ప్రాణం పోతే భార్య చూసి అంటుంది, అరే కొడుకులతో చెబుతుంది, నాయనా కష్టపడి కట్టాడురా, ఉపవాసాలు ఉండి కట్టాడురా, పాపం ఏదో దేవుడు ప్రాణం తీసుకున్నాడురా, మంచోడురా నానా, ఎవరికి హాని చేసేవాడు కాదురా, ఒక 2 రోజులు ఏసీ వేసి ఉంచుదాంరా లోపల అని చెప్పేసానంటే చూసేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు అంటారు, ఏంటి ఊరికి అరిష్టం వస్తుంది, కడితే కట్టాడు 50 లక్షలు పెట్టి, ఆయన కడితే కట్టాడు కానీ తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టండి అని. మా ఊళ్ళో అయితే ఎన్ని లక్షలు పెట్టి కట్టినా రోడ్డు మీద పడుకోబెడతారు. ఇక్కడ అమ్మా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాకు బాగా తెలిసిన ఆయన ఒక ఆయన ఎట్టానే సువార్త ప్రకటిస్తూ ఉంటే, వీర్లపాడులో సువార్త ప్రకటిస్తూ ఉంటే, పాస్టర్ గారు మీరు ఎన్నన్నా చెప్పండి నాకు మంచి సావే వస్తుంది, నా బిడ్డలు ఇట్ట చూస్తారు నన్ను, ఎట్ట చూస్తారు అని చెప్పేసి అని అన్నారు. నేను అన్నా, అట్ట చూడటం కాదయ్యా, మనిషి జీవితం అనేది శాశ్వతమైంది కాదు. ఈ లోకయాత్ర ముగించినప్పుడు నువ్వు ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా సరే తీసుకొచ్చి బయట పడుకోబెడతారు నాయన అని చెప్పేసి అని చెబితే, లేదు నా బిడ్డలు ఎట్ట చూస్తారు నన్ను, ఉయ్యాల్లో పెడతారు, బంగారు ఉయ్యాల్లో పెడతారు అని అన్నారు. మీరు నమ్ముతారో లేదు, చనిపోయిన అరగంటకే బాక్స్ కబురు చేశారు, ఇంటి వరండాలో కూడా పెట్టలా, బయట రోడ్డు మీద పెట్టారు. నేను ప్రార్థన చేద్దాం, మరి పలకరించాలి, వెళ్ళాలి కదా, వెళ్ళాలని చూస్తే రోడ్డు మీద టెంట్ వేసి బారుగా రోడ్డు మీద పెట్టాడు. నేను అనుకున్నా, అరే ₹1 కోటి దాకా ఇంచుమించు కష్టపడి కడితే వరండాలో కూడా పడుకోబెట్టలేదు దుర్మార్గులారా పాపం అని అనాలనిపించింది. కానీ ఎందుకంటాం మనం అనవసరంగా అక్కడ లేనిపోయింది అంటే ఊరుకుంటారు అక్కడ, అందుకని ఎక్కడ పడుకోబెడితే మనకెందుకులే అని చెప్పని వచ్చేసా. నాకు ఆయన అన్నమాట గుర్తొచ్చింది. ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తా ఉన్నాను, యేసు హంస తుల్కి తలపాలపైన ఉన్న అంతఃపురములో ఉన్నవారైనా సరే, అందా చందములు ఉన్నాయని చెప్పని నాకు ఎదురు లేదని చెప్పని అనుకుంటున్న మానవుడా, దేవుడు అంటున్నాడు మరణం అనేది ఎవరినైనా కాటేస్తుంది. అర్థమవుతుందండి? ఆ మరణమును తప్పించటానికి, ఆ మరణము నుండి విడిపించి నిత్య జీవమును ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆయన చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, 3 మేకులు పీకోనోడు ఏం దేవుడు రానన్నాడు. నేనంటాను 3 మేకులు పీకోలేనాడు కాదు, అసలు 3 మేకులు పీక్కోవటం గొప్పతనమా, మరణాన్ని జయించడం గొప్పతనమా? ఏమండి? 3 మేకులు పీకేయటం గొప్పతనమా, మరణాన్ని జయించడం గొప్పతనమా? మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పని మరణపు ముళ్ళను విరిచి దేవుడు 3వ దినాన తిరిగి లేచి నాకు రక్షణ ఇచ్చాడు. ఆయన చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రక్షణనిచ్చి అంటున్నాడు, నేనే మార్గమును అని అన్నాడు. చెప్పండి, చెప్పాలి, మీరు అందరూ స్పందించాలి. ఏమన్నాడు ఆయన? నేనే మార్గమును అన్నాడు. ఈ ఊరికి నేనే ప్రెసిడెంట్ అంటే ఊరుకుంటారు ఇప్పుడు మీరు? ఈ ఊరికి దేవరగుంటకి నేనే ప్రెసిడెంట్ని అని ఇప్పుడు ఈ మైకులో అంటున్నాను కదా, ఊరుకుంటారు ఈ ఊరోళ్ళు? ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వు, ఏ ఊరు నీది, అసలు ఎన్ని ఓట్లతో గెలిచావు, ఏంటి, ఏ పార్టీ నీది, అసలు ఎట్లా ప్రెసిడెంట్ అయ్యావు నువ్వు అడుగుతారా లేదా? ఇప్పుడు యేసు ప్రభు నేనే మార్గమును అని అన్నాడు అని అంటే ఆయనకి సత్తా ఉందా లేదా అక్కడ? ఇప్పుడు ఇక్కడ నుంచొని నేనే ఈ ఊరికి ప్రెసిడెంట్ అంటే చెల్లిద్దా, లేకపోతే ఈ ఊరు ప్రెసిడెంట్ గారు వచ్చి ఈ ఊరికి నేనే ప్రెసిడెంట్ అంటే చెల్లిద్దా? వీళ్ళు ఏం మాట్లాడలా, ముగించమంటారా మరి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇప్పుడు నేనే ఈ ఊరికి ప్రెసిడెంట్ అంటే చెల్లిద్దా? ఈ ఊరు ప్రెసిడెంట్ గారే వచ్చి ఈ ఊరికి నేనే ప్రెసిడెంట్ అంటే చెల్లిద్దా? ఈ ఊరు ప్రెసిడెంట్ గారే వచ్చి నేనే ఈ ఊరికి ప్రెసిడెంట్ అంటే ఇక్కడ ఉన్న సభ అంతా కూడా మెచ్చుతారు. నేనంటే కుదిరిద్దా? కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు యేసు ప్రభు వారు మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచి మరణపు ముళ్ళను విరిచి నేనే మార్గమును అంటున్నాడు ఆయన. అంటే ఆయన అంటానికి సరిపోయింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణం ఉండదని చెప్పే మగధీరులకైనా ఈ రాత్రి దేవుడు సవాలు ఇస్తున్న మాట ఏంటో చెప్పనా? నేనే మార్గమును అంటున్నాడు యేసు ప్రభు వారు. ఆయన తప్ప ఆ ఊరికి వెళ్ళటానికి మార్గం ఇంకొకటి లేదు. కారణం ఏంటయ్యానంటే మరణాన్ని జయించిన వాడు కావాలి ఆ నిత్యరాజ్యాన్ని తీసుకెళ్లాలంటే. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని అన్నాడంటే సర్వ మానవాళి పాపముల నిమిత్తము బలియాగం అవ్వాలి. ఆయన ఎవరయ్యానంటే కన్యక గర్భములో జన్మించాలి, పాపము లేనివాడు కావాలి, జన్మ పాపం కర్మ పాపము లేనివాడు కావాలి. ఆయన మాత్రమే వెళ్ళ చెల్లిస్తే ఆ నిత్యరాజ్యానికి వెళతాడు. చదవండి మీరు చరిత్రలోకి వెళితే ఎవరున్నారు? ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు వారు పలానా కులానికి సంబంధించిన వాడు కాదు, పలానా మతానికి సంబంధించిన వాడు కాదు, పలానా దేశానికి సంబంధించిన వాడు కాదు. ఆయన అందరికీ ప్రభువు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదండి, ఎవరెవరో జరుగుతుంది. ఇప్పుడు ఆ యుద్ధానికి మనకి సంబంధం ఏమైనా ఉందా? కొంచెం మీరు మాట్లాడితే ముందుకు వెళ్తాను. మీ దగ్గర నుంచి రిప్లై రావట్లా. ఇప్పుడు యుద్ధానికి మనకి సంబంధం ఏమైనా ఉందా? లేదు కదా. ఇప్పుడు ఏం కరువు అయిపోయింది మనకి? ఏం కరువు అయింది? యుద్ధానికి మనకి సంబంధం ఏమన్నా ఉందా? లేదు. లేనప్పుడు గ్యాస్ ఎందుకు కరువు అయింది? అరే ఆ దేశం వాడు కొట్టుకుంటే మనకు కరువు ఏంటి? ఉంటది, లింక్ ఉంది. యేసు ప్రభు నా దేవుడు కాదంటే కుదరదు, ఉంది, లింక్ ఉంది. ఎలా ఉంది లింక్ అయ్యానంటే నీకు ప్రేమతో చెబుతున్నాను. నశించిపోవలసినటువంటి మానవాళి కొరకు ఆయన ధవల సింహాసనాన్ని విడిచిపెట్టి ఏమండి గొర్రె పిల్లగా వద్దకు తేబడినటువంటి గొర్రె పిల్లగా భూమి మీదకు ఆవిర్భవించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్నా దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? లాలన పాలన చేయడానికి రాలేదు ఆయన, పరిపాలించడానికి రాలేదు ఆయన. మానవుని పాపముల నిమిత్తము కలువరి సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి తెలియచేస్తా ఉన్నాను. దేవుని ప్రేమను బట్టి 2 చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను. యేసు ఎవరో కాదు, ఆయన మనకు సరిపోయినటువంటి దేవుడు. మీ పక్కన వాళ్ళకి షేకండి ఇచ్చి చెప్పండి, యేసు ఎవరో కాదు, మనకు సరిపోయిన దేవుడు అని చెప్పండి. చెప్పాలి. యేసు ఎవరో కాదు, మనకు సరిపోయిన దేవుడు. మీరు అనుకుంటున్నారు కదా మనకు సంబంధించిన దేవుడు కాదు అని. మీకు గుడ్లవల్లేరు ఎంత దూరం వస్తుంది ఇక్కడ నుంచి? కొంచెం జంక్షన్ నుంచి దగ్గరే కదా గుడ్లవల్లేరు. గుడ్లవల్లేరు దగ్గర మామిడి కోళ్ళు అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ మామిడి కోళ్ళు అనే ప్రాంతంలో పాస్టర్ గారు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఇదేంటి మా మధ్యలో వచ్చి కోటాలు పెడుతున్నారు, ప్రార్థన పెడుతున్నారు, ఇది మాకు సంబంధించిన దేవుడు కాదు అని చెప్పేసి అంటే పాస్టర్ గారు ఏమనుకోకుండా ఇట్లానే రోడ్డు మీద ఇలా సువార్త కూడికను పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఒక చిన్న పిల్ల, ఒక 10-12 సంవత్సరాలు కలిగినటువంటి పిల్ల దేవుని సన్నిధికి వస్తూ ఉంది. చక్కగా విశ్వాసంతో చక్కగా తెల్లటి ముసుకేసుకొని పాస్టర్ గారు వచ్చి డ్రమ్ము కొట్టంగానే వచ్చి కూర్చుంటుంటే వాళ్ళ బాగా ఉన్నటువంటి వాళ్ళు లారీలు ఒక 3-4 లారీలు కలిగి ఉన్నారు. లారీలు కలిగి ఉండి అతనే లారీ తీసుకొని వైజాగ్ ప్రాంతానికి వెళితే దేవుని బిడ్డలారా జరిగినటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ కుర్రోడు ఎప్పుడు ఈ పిల్లలు అనేవాడు అంట, అమ్మాయి ఆయన మన కులానికి సంబంధించిన వాడు కాదు, ఆయన మన మతానికి సంబంధించిన వాడు కాదు, యేసు ప్రభు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళమోక అని అంటే, లేదన్నయ్య
నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఆ పాస్టర్ గారు చెప్తుంటే చక్కగా దేవుని మాటలు వినాలనిపిస్తుంది, ఆయన గొప్ప దేవుడు అంట, నువ్వు కూడా ఎప్పుడన్నా కావాలంటే తలుసుకో ఆయన్ని అని చెప్పిందంట. ఈ వైజాగ్ ప్రాంతానికి లారీ వేసుకొని వెళ్ళేపాటికి సడన్గా అదుపు తప్పింది. ఒక ఇంచుమించు ఒక పెద్ద లోయ, ఆ లోయలో నుంచి లారీ అలా పడిపోతా ఉంటే అతనికి తెలిసినటువంటి దేవుళ్ళందరినీ తెలుసుకున్నాడంట. ఇక ఇలా పల్టీలు కొట్టుకుంటా లోయలోనే పడుతూ ఉంటే అతను అన్నటువంటి మాట ఒకటే మాట, నా చెల్లి దేవుడా, నీవే గనక గొప్ప దేవుడు అయితే నన్ను బ్రతికిస్తే నీకు సాక్షిగా ఉంటాను అన్నాడంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అతనికి యేసు అంటానికి కూడా మాట రాలా. ఏమన్నాడు? మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నా చెల్లి దేవుడా, నీవే గనక గొప్ప దేవుడు అయితే నన్ను బ్రతికిస్తే నీకు సాక్షిగా ఉంటాను అని అంటే, అంత ఇంచుమించు 2-3 వేల ఎత్తులో నుంచి పడినటువంటి లారీ నుజ్జు అయిపోయింది, కానీ ఇతనికి చిన్న గాయం కూడా తగలలేదు. బ్రతికి బట్టగట్టి ఇంటికి వచ్చిన తర్వాత 5 సెంట్లు స్థలం కొని ఆ ప్రాంతంలో 40 లక్షలు పెట్టి మందిరం కట్టాడు. ఇప్పటికీ సజీవంగానే ఉంది. గుడ్లవల్లేరు దగ్గర మామిడి కోళ్ళు అనేటువంటి ప్రాంతం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసు ఎవరో కాదు, ఆయన నువ్వు ఆపదలో ఉంటే ఆదుకునే దేవుడు. కాకపోతే మనమే, ఏమన్నా అర్థమవుతుందా? మనకి ఏంటో మొన్న కరోనా టైంలో ఏ ఆక్సిజన్ అయినా పర్వాలేదు, ఎవరిచ్చినా పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నవాడికి ఆ రక్తం వద్దు, నాకు ఈ రక్తమే కావాలంటే ఏం చేస్తాడు? జ్ఞాపకార్థ కూటం పెట్టాలి. ఆ రక్తం వద్దు, నాకు ఈ రక్తమే కావాలి అన్నాడు అనుకో, ఏ కూటం పెట్టాలి? డాక్టర్ గారు, ఏ డాక్టర్ గారైనా పర్వాలా, నన్ను బతికిస్తే చాలు. ఫ్రిడ్జ్లో నుంచి డాక్టర్ గారు చెబుతాడు, ఇతనికి అసలు రక్తం ఏమాత్రం లేదు, ఒక 3 బాటిల్ ఎక్కించాలి, ఎక్కిస్తే బతుకుతాడు అని అంటే డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదు నేను ఖర్చు పెడతానని చెప్పేసి డబ్బులు ఇస్తే డాక్టర్ గారు ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చేటప్పుడు ఆపి, ఆగు, ఇది ఏ రక్తం? కొలం అంటే నాకు చాలా కోపం, అందుకని మీకు చెప్పట్లా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఎంతసేపు మాట్లాడిన కులం పేరు ఎత్తను నేను. అసలు కులం ఎక్కడుంది మానవుడికి? మనం అందరం మానవులు అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి. ఇప్పుడు గ్యాస్ బండ్లు దొరకట్లా, ఏ కులవాడు ఇచ్చినా నేను తీసుకుంటాను అనుకుంటా. నేను వద్దు, మా కులవాడే ఇవ్వాలనంటే పస్తులు ఉంటావు, సస్తావు, నీకు జ్ఞాపకార్థ కూటం పెట్టాల్సి వస్తుంది. ఏ కులవాడైనా పర్వాలేదు, మాకేం కావాలి? అసలు నువ్వు లోపలికి వెళ్ళి చూస్తున్నావా? బండలు తయారు చేసే దగ్గర గ్యాస్ నింపేవాడు ఏ కులమో తెలుసా నీకు? మరి దేనికి మానవుడు ఎగిరి పడుతున్నాడు? నేనే మార్గమునని దేవుడు చెబుతున్నాడు కదా. దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తా ఉన్నాను. హంస తుల్కి తలపాల పైన ఉన్న అంతఃపురములో ఉన్నవారైనా సరే మరణమును తప్పించుకొనుట ఎవరి వల్ల కాదు. మరణించిన తర్వాత మరొక లోకం ఉంది, దాని గురించే మీకు చెబుతున్నాను ఈ రాత్రి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పండి. ఈ రాత్రి ఇక్కడ ప్రాణాన్ని విడిచిపెట్టినా మేము ఎక్కడ చూస్తామయ్యానంటే ఆ నిత్య రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వం ఎదుట మేము నుంచుంటామనే ధైర్యం మాకుంది. అందుకని ఈ రాత్రి మీ దగ్గరికి వచ్చాం మేము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మండి, నమ్మండి, యేసుక్రీస్తును నమ్మండి, నీ పాపం పోవాలంటే. యేసుక్రీస్తును నమ్మండి, నీ శాపం పోవాలంటే. ప్రభు యేసుక్రీస్తును నమ్మండి, 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 యేసుక్రీస్తును నమ్మండి, 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 యేసుక్రీస్తును నమ్మండి, నీ పాపం పోవాలంటే. ప్రభు యేసుక్రీస్తును నమ్మండి, నీ శాపం పోవాలంటే. యేసుక్రీస్తును నమ్మండి. హల్లెలూయా. ఈ రాత్రి ఇలా పాడమంటే ఎంతసేపైనా పాడతాం, మీరు కూర్చుంటారు నాకు తెలుసు. కానీ అక్కడ చల్లార పడక ముందే మీకు ఏం పెట్టాలని, అది నా తపన. అది మా అక్కోళ్ళు మంచిగా తయారు చేశారు. ఈ సంవత్సరం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశాను నేను.
అయ్యా ఎక్కడికి వెళ్ళినా మా మీటింగ్లు సక్సెస్ అవుతున్నాయి, భోజనాలు కూడా ఏం వంక పెట్టకూడదయ్యా, వాళ్ళ చేతులను ఆశీర్వదించాలి అని చెప్పేసి ప్రార్థన చేశా. ఎక్కడికి వెళ్ళినా మిగలట్లా, మాకేం మిగలట్లా. నిజమండి, మిగిలియా. చెరా ఊర్లో మీటింగులు జరిగినాయి, మీటింగులు పెట్టి ఏటపోతులను కోసి మాంసం తీసుకొచ్చి అక్కడికి చాలదని అమ్మగారికి కూడా చెప్పకుండా ఇంక ఎగస్ట్రా చేసాం మాంసం మేము. ఇప్పుడు చెబుతున్నా నేను, అమ్మగారికి కూడా తెలియదు అనే మోసాను, నిజమే కదా, అమ్మగారికి కూడా తెలియదు, ఇంక ఎగస్ట్రా చేసాం. మిగిలిందా? దేవుడు వాళ్ళ చేతులను ఆశీర్వదించాడు. స్తోత్రం, హల్లెలూయా. అది చల్లారక ముందే మీ కడుపుల్లో సంతృప్తిగా మేము పెట్టే ప్రయత్నం చేస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని చెప్పని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ రాత్రి అతను అనుకున్నటువంటి మాట ఏంటో చెప్పున, మా చెల్లి దేవుడా, నీవే నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికించు, నేను నీకు సాక్షిగా నిలబడతానన్నాడు. ఇంచుమించు 40 నుండి 50 లక్షలు ఖర్చు పెట్టి దేవుని మందిరాన్ని కట్టి దేవుని సేవకునికి అప్పచెప్పేశాడు. ఆ ఊరు వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ఎంత విశ్వాసాన్ని ఇచ్చావు ప్రభువా ఈ కుటుంబానికి అని చెప్పాను. ఆయనే గొప్ప స్పీకరు, ఫినెహాస్ గారని మంచి దైవజనులు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మీటింగుల్లో ప్రభు రాత్రి ఆయనతో మాట్లాడాడంట. ఉదయాన్నే నేను రెడీ అయ్యేటప్పుడు టిఫిన్ చేస్తుంటే, కలిసి టిఫిన్ చేస్తూ ఉంటే చూసి అన్నాడు, తమ్ముడు ప్రసంగానికి సిద్ధపడు, పగలు నీదే అన్నాడు. ఆయనే పెద్ద స్పీకరు, ఫినెహాస్ గారు, గుడ్లవల్లేరు దగ్గర చిత్రం అనే ఊరు. ఆయన సభల్లో నేను వాక్యం చెప్పడం అంటే పెద్ద పులి వెనకాల కూర్చున్నప్పుడు చెప్పగలమా? కానీ దేవుడు ప్రేరేపించాడని చెప్పని వాక్యం ప్రార్థన చేసుకొని చెప్పాను. దరిదాపుగా ఇంచుమించు 3 నుంచి 4 సార్లు అక్కడ దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకయ్యా ఈ మాట చెబుతున్నాను అని అంటే, నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ రాత్రి ఓపిక చేసుకొని దేవుని మాటలు వింటున్న స్నేహితులారా, మీరు ఏ కులాని వారైనా నేను అడగను, నాకు సంబంధం లేదు. అది ఏ ప్రాంతం వారో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. అది ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు మాత్రం నీ వేదనను తీసివేసి ఒక చక్కనైన ఊరుకు తీసుకుని వెళ్ళే దేవుడు. ఆయన ఊరుకు తీసుకొని వెళ్ళటమే కాదు, ఈ లోకములో ఉన్నప్పుడు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని కలుగు చేసి దుఃఖాన్ని తీసివేసి కన్నిటిని నాట్యముగా మార్చి ఉన్నతమైన స్థితినిచ్చే దేవుడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక 15 రోజుల క్రితమే సోషల్ మీడియాలో వచ్చినటువంటి సందర్భం ఏంటంటే, గుజరాత్ ప్రాంతంలో 2 భార్యాభర్తలు ట్రైన్లో బయలుదేరి వెళతా ఉన్నారు. ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక అసిస్టెంట్ జడ్జి గారు అన్నమాట. జడ్జి గారు తన భార్య ట్రైన్లో బయలుదేరి వెళతా ఉంటే, మొన్న మధ్య 15 రోజులు కూడా కాలేదు, 10 రోజులే అవుతుంది. 10 రోజుల క్రితమే సోషల్ మీడియాలో వచ్చినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. 2 చక్కగా ఏసీ బోగుల్ని చక్కగా బుక్ చేసుకున్నారు, మంచిగా ప్రయాణమై వెళ్ళొచ్చు ప్రాంతానికి అని చెప్పని వెళతా ఉన్నారు. వాళ్ళ ప్రాంతం దగ్గరికి వచ్చేపాటికి భార్య చూసి అందంట భర్తతో, అండి నేను ఒకసారి బాత్రూమ్కి వెళ్ళొస్తాను, వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి అంది. ఈ లోపల ఆ ట్రైన్ వాళ్ళు వెళ్ళాల్సిన ప్రాంతానికి వచ్చేసింది. ఆయన బ్రీఫ్ కేస్ తీసుకొని దిగేశాడు. ఈవిడి కూడా పక్కన ఉన్నటువంటి దానిలో నుంచి దిగేసిందేమో అనుకున్నాడు. ఈయన దిగేశాడు, చూస్తే ట్రైన్ వెళ్ళిపోయింది, భార్య దిగలేదు. మీరు సోషల్ మీడియాలో కొట్టుకొని కావాలంటే యూట్యూబ్లో, గుజరాత్ జడ్జి గారి భార్య. ఈయన దిగేసిన తర్వాత భార్య కనబడట్లేదు. అక్కడ ఉన్న స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. జడ్జి గారు కదండి, వెంటనే ఎలక్ట్ అయిపోయారు పోలీసు వాళ్ళంతా. అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 150 కిలోమీటర్ల తర్వాత ఆగిందంట. అది మొత్తం చెక్ చేశారు, ఎక్కడ కనబడట్లేదు. ఒక మాట చెప్పాడు ఈయన, స్టేషన్ వచ్చే ముందు వాష్రూమ్కి వెళ్ళొస్తానందండి నా భార్య అని అంటే, వాష్రూమ్ తలుపులు పగలగొట్టి చూస్తే శవమై ఉంది అక్కడ. జడ్జి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నాడు. దగ్గరికే వచ్చిందండి, ప్లాట్ఫామ్ దిగుదాం అనుకున్నాము, వాష్రూమ్ అని వెళ్ళింది, కానీ విగత జీవిగా మారిపోయింది అని అంటే, అప్పుడు నాకు గుర్తొచ్చింది, మరణం అనేది జడ్జిలు మా సామాన్యుడికి కాదు, ఎంత ఉన్నతమైన వాళ్ళకైనా వస్తుంది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుని మాట ఏంటయ్యానంటే, ఆ మరణము నుండి తప్పించబడాలి అనంటే, నిత్య రాజ్యమునకు వెళ్ళాలి అనంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దగ్గరగా చెప్పండి. ఒక సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య అది యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చేపాటికి యేసు ఎవరు చూడాలని ప్రేమతో వెళ్ళాడు. కానీ యేసు ప్రభు వేల మంది ప్రజలు వచ్చిన వాళ్ళని చూడలేదు, కానీ ఆశతో వచ్చినటువంటి జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. ఈ రాత్రి ఎవరింటికి వద్దాం అనుకున్నాడు యేసయ్య నాకు తెలియదు. ఎవరు విరిగి నలిగిన హృదయంతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, వేదనతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. కానీ నువ్వు హృదయపూర్వకంగా యేసయ్యను ఆహ్వానిస్తే ఆయన ఈ రాత్రి నీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ ఇంటిలో అడుగు పెడితే నీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, ఆటంకాలు తొలగిపోతాయి. కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది, నీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. ఆయన నీ వేదన తీసివేసి నీ ఇంటిలో గొప్ప సంతోషాన్ని కలుగు చేసి ఇదే గ్రామంలో నిన్ను సాక్షిగా దేవుడు నిలబెడతాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రేమ చాలా గొప్పది. చెప్పండి, యేసు ప్రేమ ఎంత గొప్పది? చెప్పండి చెప్పండి, ఎంత గొప్పది? ఎంత చెప్పగలరు యేసయ్య ప్రేమ? చెప్పలేము. దేవుని సన్నిధిలో ఉండి చెప్తా ఉన్నాను. చిరావూరు మీటింగ్లో సభల్లో చెప్పాను, యాక్సిడెంట్ అయినప్పుడు కారు ఇలా మోడు విరిగిపోయిందని చెప్పాను. ఈరోజు నేను మీటింగ్లో ఉన్నప్పుడు అదే పాస్టర్ గారు అక్కడికి వచ్చాడు. చిరంజీవి గారికి మా అమ్మాయికి ఇద్దరికి చెప్పించా సాక్ష్యం. ఆయన చూసి అంటున్నాడు, నిజంగా ఆ రోజు అన్నయ్య బ్రతకటం దేవుని కృప. ఎందుకంటే వేస్ట్ మాటలు చెప్పడానికి ఇక్కడ నిలబడం, ఎందుకంటే ప్రతిదీ దేవుడు తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మేము ఏది విన్నామో ఏది చూసామో వాటినే మీకు మేము వివరిస్తున్నాం. దగ్గరగా చెబుదామా? హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆ నిత్యరాజ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక్క మాట చదివి ముగిస్తాను నేను. బైబిల్ గ్రంథంలో ఒకసారి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవితము ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతము. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై
ఏసేనిగ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. ఏసేనిగ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి కళ్ళని మాయమయ్యే ఆవిరి వంటిదిగా ఈ జీవితము. లోకాన కాదేది శాశ్వతం. హల్లెలూయా. భక్తుడైన యాకోబు అంటున్నాడు, రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు. తెలియని దినాల్లో బ్రతుకుతా ఉన్నాం మనం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాల్లో చాలా ఒక్కోసారి కబుర్లు విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఇప్పుడు వరకు నేను మాట్లాడానే మంచిగానే ఉన్నాడు, ఏం జరిగింది? ఇప్పుడు దాకా మాట్లాడానే ఫోన్లో మంచిగానే ఉన్నారు, ఏం జరిగింది? తెలీదు. మరణం అనేది ఎవరికి చెప్పి రాదు. కానీ ఈ రాత్రి దేవుని సేవకునిగా గ్రామస్తులైనటువంటి మీ అందరు 2 చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను, ఆ మరణము నుండి తప్పించబడి నిత్యరాజ్యమునికి వెళ్ళాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన నీకు నిత్యరాజ్యాన్ని ఇస్తాడు. మరణము నుండి దేవుడు నీకు విడుదల కలుగు చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఒకానొక పట్టణానికి వెళ్ళి ఒకానొక గ్రామానికి వెళ్ళి నేడైనను రేపైనను సంపాదించుకుందాము రండని అనుకున్న వారులారా జాగ్రత్త, రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు. ఏమండి, నాకు అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాను, నేను రేపు ఫలానా దగ్గర కలుస్తాను అని గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు? అసలు ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు వచ్చేటువంటి జబ్బులు ఎలా ఉన్నాయి అని అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. చాలా కబుర్లు వింటా ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మొన్నటిదాకా మా కంజీచర్ల గ్రామంలోనే నాకంటే బాగా లావుండేవాడు పెట్రోల్ బంక్ ఓనర్ గారు. మొన్న రీసెంట్గా నేను నందిగాం వెళ్తా కారు ఆపి ఆయిల్ పోయించుకుంటా ఉంటే ఒక కట్టిపుల్ల అయిపోయినట్టు అయిపోయాడు. ఒకసారి కారులో నుంచి 3 నిమిషాలు ఆన్ అయిపోయి చూసా, అన్నా మీరే కదా అంటే, తమ్ముడు నేనే. ఏమైందన్నానంటే క్యాన్సర్ 4th స్టేజ్ అన్నారు, అది బయటపడేంత వరకు నాకు తెలియలేదు తమ్ముడు అని అన్నాడు. పెట్రోల్ బంక్ ఓనరు, బోళ్ళంత సంపద ఉంది, తినటానికి అవకాశం లేదు. మా ఇంటి పక్కనే ఉన్నటువంటి ఆవిడ ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. భర్త చక్కగా సంపాదించుకొని వచ్చి అన్నీ చక్కగా కాళ్ళ దగ్గర పెడతాడు, ఇంట్లో నుంచి బయటికి కూడా రాదు. ఒక 2-3 నెలల క్రితమే జరిగిన విషయం ఏంటంటే, బాగా తలనొప్పి వస్తుందని చెప్పేసానంటే ఆయుష్ హాస్పిటల్ తీసుకొని వెళితే వాళ్ళు అన్నమాట ఏంటంటే, ఈ అమ్మాయికి 2 కిడ్నీలు పాడైపోయినాయి, అర్జెంటుగా డయాలసిస్ చేయాలి, లేదా కిడ్నీలన్నా మార్చాలి, లేకపోతే మా వల్ల కాదు బ్రతకటం అని అన్నది. అరే బాగానే ఉంది, చక్కగా పని చేసుకుంటుంది, మంచిగానే ఉంది, చూడటానికి చూపులకు బాగానే ఉంది, ఎందుకు అవయవాలు పోయినాయి అని అంటే తెలియదు. డాక్టర్లు కూడా అనే మాట ఏంటో చెప్పున, రిపోర్ట్లు చూసేదాకా మేమేమీ చెప్పలేము. వాళ్ళు కూడా ఆఖరిగా అన్నమాట ఏంటో చెప్పున, ఆ భగవంతుడే ఈవిడ్ని రక్షించాలి. డాక్టర్లే చెబుతున్నారే భగవంతుడే రక్షించాలి అని చెప్పని, మరి మనకెందుకని? వైద్య శాస్త్రాన్ని కొన్ని లక్షలు కట్టి చదివినటువంటి డాక్టర్లే ఆ భగవంతుడే బ్రతికించాలన్న వాళ్ళు, మనం ఎందుకని దేవుణ్ణి ధిక్కరిస్తున్నాం? ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తా ఉన్నాను, ఆ క్రీస్తు ప్రేమ నశించిపోతున్నటువంటి నీ కొరకే ఈ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ రోడ్డు మీద ఈ సువార్త ప్రకటించబడతా ఉంది. నా పరమ తండ్రి వచ్చినప్పుడు ఒక రోజున లెక్క అడుగుతాడు, దేవరగుంట అనే ప్రాంతంలో ఫలానా గ్రామస్తులు ఫలానా ఇంటి వారు చేర్చుకొని సువార్త ప్రకటించావు కదా అని చెప్పని దేవుడు ఆ రోజున లెక్క అడగబోతా ఉన్నాడు. దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తా ఉన్నాను, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తే దేవుడు ఆ మరణము నుంచి విడిపించి, నరకము నుంచి విడిపించి నిత్య రాజ్యమునికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి మీటింగ్ పెట్టట్లా. నేను అడిగాను, నాన్న గోపి కానుకల పాట పాడి సమయం ఇస్తే బాగుంటుంది కదా అంటే, అన్నయ్య కానుకల పాట కూడా వద్దు,
వద్దన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏమైనా డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఏంది బ్యాంకులో, ఏమైనా ఉంటే అప్పు ఇవ్వని అన్నా. డబ్బులు కాదన్నయ్య, నా రక్త సంబంధికులు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ నేను సువార్త ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి తినటానికి లేకో ఉండటానికి లేకో కాదు, చక్కటి ఇళ్ళున్నాయి, పొలాలున్నాయి, స్థలాలున్నాయి. వాటన్నిటిని విడిచిపెట్టి ఇళ్ళకి తాళాలేసి కుటుంబాలుగా బయలుదేరి వచ్చి 2 రోజులు ఈ ప్రాంతాల్లో ఉండి ఈ ప్రాంతం కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసి సువార్తను ప్రకటించి వెళతా ఉన్నారు. ఎందుకొరకో తెలుసా? నశించిపోతున్నటువంటి నీ కొరకే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రి దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాలు విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరిస్తే నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ ప్రతి ఆదివారం ఇక్కడ దేవుని సువార్త ప్రకటించబడతా ఉంటది. మీరు ఇంకా యేసు ప్రభు గురించి ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే దేవుని సన్నిధికి రండి, చక్కగా దేవుని మాటలు వినండి, రక్షించబడండి. ప్రభు కృప మనందరికీ తోడుని నడిపించును గాక. ఉన్నపాటున అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఏ ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నావో నాకు తెలియదు. ఎంతో ప్రయాసతో ఈ కూడుకుని ఏర్పాటు చేసి ఉన్నారు. ఎందుకు తెలుసా? నశించిపోతున్నటువంటి నీ కొరకే. ఏ ఊరు వెళ్ళాలో గమ్యం తెలియక తిరుగులాడుతున్నటువంటి మానవుడా, దేవరగుంట గ్రామ ప్రజలారా, ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తా ఉన్నాను. మనిషి చనిపోయిన తర్వాత ఒక ప్రాంతం వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి. మోక్షం ఉంది, నరకం ఉంది. అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం చేస్తే నిత్యరాజ్యం వెళతావు అనుకుంటున్నావేమో. ఆ నిత్యరాజ్యముని ఒకటి కొరకే ఈ రాత్రి క్రీస్తు ప్రేమ సందేశములు మీకు వినిపిస్తా ఉన్నాం. ఈ రాత్రి దేవుని ఎందుకు వస్తావా? ఆయన నీ చింత యావత్తును తీసివేసి నీ వేదనను తూడ్చివేసి సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. 2 దినములు కుటుంబాలను విడిచిపెట్టి, గృహాలను విడిచిపెట్టి, పెద్దలు, చిన్నలు, పిల్లలు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దేని కొరకో తెలుసా? నేను ఎలాగైతే సంతోషంగా ఉన్నానో నా గ్రామ ప్రజలు, పీట గోపి తన దంపతులు, మేము నమ్ముకున్నటువంటి దేవుడు మా బంధువులు కూడా నమ్ముకోవాలి. మేము ఎలాగైతే సంతోషంగా జీవిస్తున్నామో ఆ నిత్యరాజ్యంలోకి మా బంధువులు కూడా రావాలి. మాకు తెలిసిన వారు ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు అని చెప్పని ప్రయాసతో ఈ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. నీ కొరకే దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఆ నిత్యరాజ్యం నీకు కూడా కావాలి అని అంటే ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తా ఉన్నాను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునని ప్రకటించినటువంటి దేవుడు ఈ చల్లపూట ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలవా? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలవా? ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా యేసు ప్రభు నాకు కావాలి, యేసయ్య నేను నమ్ముకుంటాను, ఆ నిత్య జీవమునకు వారసురాలను అవుతాను అనుకున్న వాళ్ళు మీ కుడి హస్తాన్ని ఆకాశం వైపు చాపండి. యేసయ్యను మా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నానయ్యా. బాబు, యేసు ప్రభు మా ఇంట్లోనికి వస్తే మా సమస్యలన్నీ పోతాయని చెప్పావు కదా, మాకు నెమ్మది కలుగుతుందని చెప్పావు కదా, యేసు నాతో రావాలయ్యా అని ఆశ ఉన్న వాళ్ళు మీ కుడి హస్తాన్ని చాపండి. ఈ రాత్రి దేవుని సేవకునిగా ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రతి ఆదివారం ఇక్కడ సువార్త ప్రకటించబడతా ఉంటది. రండి, దేవుని యొక్క అమూల్యమైన మాటలు వినండి, దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకోండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. మనిషి జీవితం నీటి బుడగ లాంటిది.
దీవించిన గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటి తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందుతానయ్యా, యేసు నాకు కావాలి కావాలి. ఇప్పటి వరకు ఆయన ఏరే కులానికి సంబంధించిన వాడు అనుకున్నాను, ఏరే ప్రాంతానికి సంబంధించిన వాడు అనుకున్నాను. ఆయన నాకు సరిపోయిన దేవుడు. ఈ రాత్రి దేవుడు నాకు కావాలనుకున్న వాళ్ళు పట్టగొడుతూ సమయం చందవా నీవు మాకు చందవా మార్చుకో. అనుకూల సమయం ఇది ఎరిగి మనసులో చందవా దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే వెళతావు. ఎన్నాడు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకంలో? మానవుడా ఎన్నాడు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర మార్చుకుందవా నీవు మార్చుకుందవా మార్చుకో.
మనస్సును పొందవా. అమ్మా అమ్మా, నా తండ్రి సమానులు ఇక్కడ ఉన్నారు, తల్లి సమానులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. 2 చేతులు జోడించి చెప్తున్నాను, గుజరాత్ ప్రాంతంలో యేసు ప్రభుని నమ్ముకుంటే చంపేస్తామని చెప్పని అనౌన్స్మెంట్ చేస్తే అక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభుని ఆరాధన చేయడానికి ఎంతోమంది బాధపడుతూ ఒక అడవిలోనికి వెళ్ళి కొంత దూరం వెళ్ళి అక్కడ సువార్తను అక్కడ ప్రార్థన చేద్దామని చెప్పని కొంతమంది ప్రజలు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా పోలీసులు బృందం మొత్తం కూడా వెళ్ళి మీ దగ్గర ఉన్న బైబిళ్ళన్నీ ఒక చోట వేయండి, అక్కడ పెడితే అందరు బైబిల్ తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఉన్న వారందరికీ గన్నులు చూపించారు. మొన్న మధ్య జరిగినటువంటి సంఘటనే. అందరికీ గన్నులు చూపిస్తూ వాళ్ళు అన్నమాట ఏంటో చెప్పున, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి బైబిల్ను తొక్కుకొని వెళతారో వాళ్ళ మాత్రం విడిచిపెడతాం, బైబిల్ తొక్కకపోతే కాల్చి చంపేస్తామని చెప్పేసి. అంటే చాలామంది మరణానికి భయపడి బైబిల్ను తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ కూర్చొని చూస్తున్నటువంటి 7 సంవత్సరాల బిడ్డ, అసలు కనీసం పాపం అంటే కూడా తెలియనటువంటి 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బిడ్డ, వాళ్ళు కాళ్ళతో బైబిల్ తొక్కుంటూ వెళుతుంటే తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బైబిల్ని అలా పట్టుకొని ఐ లవ్ జీసస్, యేసు నాకు కావాలి అని చెప్పేసి అంటే వెనక నుండి ముందు నుండి ప్రక్క నుండి కాల్చటం మొదలు పెట్టారు. తోటల లోపలికి దూసుకుపోతూ ఉన్నాయి, రక్తం చిందించబడతా ఉంది. పెద్దవారే మరణానికి భయపడిపోయి బైబిల్ని తొక్కేసి వెళ్ళిపోయారు. 7 సంవత్సరాలు ఉన్నటువంటి పాప, అన్యం పుణ్యం తెలియనటువంటి పాప, నాకు యేసు కావాలి అని చెప్పని యేసును గుండెలు హత్తుకుంది. దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తా ఉన్నాను, దేవుని కొరకు ప్రాణం పెట్టింది. ఈ రాత్రి అదే ప్రేమ ఈ ప్రాంతానికి వచ్చింది. ఎవరో తెలుసా? యేసు నా పాపముల నిమిత్తము కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టినవాడు. ఆయన అన్య కులాలకు సంబంధించిన వాడు కాదు, ఆయన మనకు సరిపోయిన దేవుడు. 2 కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపు చాపి ఈ రాత్రి అడుగు, ప్రభువా నా జీవితంలోనికి రండి, నా హృదయాన్ని మార్చండి, నా ఇంటిలోనికి రండి. భర్త త్రాగుతున్నాడని చెప్పని వేదన చెందుతున్నావేమో, ఎవరు మార్చలేకపోతున్నారు. రహస్యముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి భార్య తన భర్తను మార్చుకుంది. బిడ్డలను చదివించుకున్నారు, కానీ వాళ్ళు ప్రయోజకులు అవుతారనుకున్నారు. అదుపు తప్పి డ్రగ్స్కు అలవాటు పడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాలను మార్చిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. గజ దొంగలు మారారు. విడిగా కుటుంబాన్ని విడిచిపెట్టి భార్య బిడ్డలను పట్టించుకోకుండా బార్ షాపుల దగ్గరే కూర్చున్నటువంటి వారి సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు కూడా యేసు ప్రభువుని తెలుసుకొని వారి కుటుంబంలో సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి దేవుని ప్రేమ దేవరగుంట అనే ప్రాంతానికి వచ్చింది. ఈ రాత్రి ఆహ్వానించేసి నీ ఇంటికి, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఆయన. నోరు తెరిచి అడుగు, ప్రభువా తండ్రి నన్ను దర్శించండి, నా ఇంటికి రండి అని చెప్పిన అడుగు దేవుని సన్నిధిలో. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఉందాం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఒట్టిగానే వచ్చాం, ఒట్టిగానే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే ముందు నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి లోకాన్ని విడిచిపెడితే అంతకంటే భాగ్యము, అంతకంటే ధన్యత, అందుకంటే గొప్ప విషయం ఈ లోకంలో ఏది కూడా లేదని ఇంతవరకు దైవజనుడి నోటిని మనం దేవునికి మాట విన్నాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదము కారభూతులైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మనసారా కృతజ్ఞతలు, స్తోత్రాలు 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 నైనా. అయా ఈ సుదినాన్ని బట్టి మనసారా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నీ దాసు నోటిని నైనా మీ బోరగా వాడుకున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు నైనా. అనేక హృదయాల్లోనైనా అయా కనువిప్పు కలిగేశారు ప్రభా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నీవే నిజ రక్షకుడు అని ప్రభా. అయా తమ హృదయాల్లోనికి, తమ జీవితాలనికి ప్రభా నేను ఆహ్వానించడానికి నైనా కృపణించారు ప్రభా. కృతజ్ఞతలు స్తోత్రాలు స్తోత్రాలు నైనా. వారి జీవితాల్లో దీవించి
ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే చేతులెత్తి ప్రభా అయ్యా వారి ఇష్టాన్ని అయినా తెలియజేశారో ప్రభా, ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశ్రయించిన ప్రభా. నమ్మదగిన యేసయ్యా నీ కొందనాలనైనా దగ్గర నుంచి దూరం నుంచి ప్రభా ఎవరైతే నీ మాటలు విన్నారో ప్రభా, ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశ్రయించిన ప్రభా. ఈ పరిసర ప్రాంతాన్ని దీవించిన నాయన, ఈ గ్రామాన్ని దీవించిన ప్రభా, గ్రామ ప్రజలను దీవించిన నాయన. నమ్మదగిన యేసయ్యా నీ కొందనాలనైనా జీవము గల దేవుని సహవాసాన్ని ప్రభా ఈ ప్రాంతం నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు 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 నైనా. అయ్యా ఇక్కడ ప్రాంతంలో రాజ్యం స్థాపించబడాల ప్రభువా, మీ నామం ఘనపరచబడాల ప్రభువా, మీ నామం హెచ్చించబడాల ప్రభువా. మీ ఘనమైన నామం నాయన గొప్ప కార్యాలు జరిగించి మీ నామం మహింపరచుకోండి ప్రభువా. మీ నామంలో సహాయం చేయండి ప్రభువా. గొప్ప దేవానికి స్తుతులు నాయన. నీ సన్నిధిలో ప్రభువా ఎవరైతే చేతులెత్తి నాయన వారి ఇష్టాన్ని నాయన అంగీకరణ తెలియజేశారో ప్రభువా, ప్రతి కుటుంబాన్ని నాయన రక్షించడం ప్రభువా. ఆ పరలోక రాజ్యానికి నాయన వాసులుగా హక్కుదారులుగా నాయన నీలో ఉన్న దీవులు పొందే చిత్తపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నమ్మదగిన యేసయ్యాని కొందనాలు స్తుతులు నాయన. ఇక్కడ చేరుకుని ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపాస్తుకు అప్పగిస్తున్నాం. నిండాలుగా దీవించి ఆచరించమని, అపవాదుడికి లయపరచమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించి
చేద్దాం. ప్రార్థన జీవరత్నయ్య గారు ప్రార్థన చేస్తారు. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదము కారబోతులైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మనసారా కృతజ్ఞతలు స్తోత్రాలు నైనా. ఇంతవరకు ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రభా, నీ స్తోత్రాలు. విన్న మాటలను ప్రభా హృదయాలు భద్రపరిచిన ప్రభా, నీ మాటల ప్రకారంగా జీవించిన ఆయన నీ దైవరాజ్యానికి వాసుగా హక్కుదారుగా ఉండడానికి కావాల్సిన కృప ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాయినా. ఈ గ్రామాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ నామూలు సహాయం చేయండి ప్రభా. గొప్ప దేవానికి కొందనాలనైనా నీ మాట అందించిన దాసుని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నీ స్తోత్రాలయ్యా. కుటుంబాన్ని బట్టి మీ స్తుతులు ప్రభా. ఇంకా నీ పనులనైనా ఒక నమ్మకంగానైనా ఇంకా బలంగా వాడుకున్న మహింపరచుగా సహాయం చేయండి అయినా. అయ్యా నీ దయను బట్టి నీ కృపను బట్టి నైనా ఇక్కడ చేరికుని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన ప్రభా. మాకు ఇచ్చినైనా అవకాశాలు ఇచ్చిన నాయన కుటుంబాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా. ఇందాలుగా దీవించి ఆశ్రయించిన ప్రభా. నమ్మదగిన యేసయ్యానికి కొందనాలు. నీ దయను బట్టి నీ కృపను బట్టి ప్రభా ఇక్కడ చేరికూడు ప్రతి కుటుంబాన్ని అయ్యా నిండారుగా దీవించి తోడి నడిపించి నన్ను మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం. దైవ జనరాలు పెద్దమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరం అలాగనే ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడాని స్తుతులు స్తోత్రం నాయన. అయా సహాయం చేయను కనికరించడయా. నీ కొందరు జ్ఞానం నశించుకోండి గిట్టున్నా ప్రభా. అయా గోపురం చదువు నాయన మీరు నా రక్షించి ఎన్నుకున్నారు. స్తోత్రం నాయన. అయా ఈ తీరిగా ప్రభా అయా ఈ గ్రామానికి వచ్చి ప్రభా నేను ప్రకటిస్తుండగా ప్రభా ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తిని బలంగా వచ్చి బలమైన ఆత్మతో నింపు అనేకులు బలంగా వాడుకో అద్భుతంగా ఆశ్చర్యంగా గొప్పగా జరిగించాయా. నిన్ను మహింపరుచుకున్నాను సహాయం దయచేయి తీరిగా ప్రభా. అయా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. 2 దినాలు ప్రభా మీటింగ్ జరిగితే నా గొప్ప చూపించాలి స్తోత్రాలు నాయన. పిల్లలకి ఇచ్చిన పేరెప్పుడు బట్టి స్తోత్రాలు నాయన. జరిగించిన విధానకాన్ని స్తోత్రాలు నాయన. అయా సహాయం చేయ వాతావరణం స్వాగతం పెంచుకుని ప్రభా ఎంతో మాట నడిపించాలి స్తోత్రాలు నాయన. ఎన్న వాక్యం ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా భద్రపరుస్తాయా. వాటి ప్రకారం జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు వచ్చే మాకు మా బిడ్డలు నేర్పించి దర్శించు మాట్లాడినా సహాయం ఇచ్చే నాయన. నిన్ను శుతించిన నీ తెలుసుకో ప్రభా. నీ రాజ్యాన్ని కోర్సులు హక్కుదాలుకుంటాకి నీ కృప ప్రతి బిడ్డకు దయచేయమని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని సహాయం చేయమని యేసు క్రీస్తు బాబు వేడుకున్నాం తండ్రి. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఉన్న సహవాసనాన్ని కూడి వచ్చిన వీళ్ళందరికీ జరుగుతున్న పరిచర్యకును వారి కుటుంబానికి తోడుగా ఉండి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నామములో వందనాలు. ప్రతి ఆదివారం ఇక్కడ 10 గంటలకు ఉదయం 10 గంటలకు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జీవము కలిగిన దేవుని మందిరం ఇక్కడ స్థాపించబడింది కాబట్టి మీరందరూ కూడా ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకున్న వారు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ సభలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సేవకుని పక్షముగా మీ అందరికి వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. స్తోత్రం. చక్కని వాక్య సందేశాన్ని అందించిన మీ గారికి మా ప్రత్యేకమైన వందనాలు. ఇంకా అయ్యగారి